రెండు రాష్ట్రాల తెలుగు రైతులకి గుడ్ న్యూస్. తెలంగాణలో జోరుగా వర్షాలు మొదలయ్యాయి. కర్ణాటకలో జోరు వర్షాలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ కెపాసిటీ 123 టీఎంసీలు ఉన్న ఇప్పటికే 105 టీఎంసీల ఫ్లడ్ చేరింది. 517 నుంచి 517.5 మీటర్ల మాత్రమే ఆగస్టు 15వ తేదీ వరకు నీటిని నిల్వ చేయాల్సి ఉండగా అధికారులు ఇప్పటికే ఆల్మట్టి డ్యాంలో 518.5 మీటర్లకి నీటిని నిల్వ చేశారు. ఇంకా అక్కడ పూర్తి స్థాయిలో 123 టీఎంసీల వరకు నిల్వ చేసే అవకాశం లేదు. కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. తాజాగా ఆల్మట్టి డ్యామ్ నుంచి 43,000 క్యూసెక్కుల వరదని కర్ణాటక మేజర్ ఇరిగేషన్ మంత్రి రామలింగారెడ్డి వీటిని రిలీజ్ చేశారు. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 12,500 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా నారాయణపూర్కి చేరుతా ఉంది. నారాయణపూర్కి 55,000 క్యూసెక్కుల పైగా ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. నారాయణపూర్ కెపాసిటీ 37 టీఎంసీలు. ఇప్పటికే నారాయణపూర్లో 30 టీఎంసీల ఫ్లడ్ చేరింది. రాబోయే 12 అవర్స్లో నారాయణపూర్ దాదాపుగా 35 టీఎంసీలు దాటే అవకాశం ఉంది. నారాయణపూర్ నుంచి ముందస్తుగా 6,000 క్యూసెక్కుల ఫ్లడ్ జూరాలకు రిలీజ్ చేశారు. ఇక ఎగువ ప్రాంతాల్లో మనం పరిశీలించినట్లయితే కర్ణాటక మహారాష్ట్రలో కోయినా ప్రాజెక్టు మహారాష్ట్రలోని కోయినా ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. 56,811 క్యూసెక్కుల వరద కోయినా డ్యాంకు వస్తూ ఉంది. 62% ఇప్పటికే కోయినా ప్రాజెక్టు కూడా నిండింది. మహాబలేశ్వర్, నవజా, కోయినా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. కన్హేర్ డ్యామ్ పరివాహక ప్రాంతాల్లో 1,600 క్యూసెక్కుల నీటిని కన్హేర్ డ్యామ్ నుంచి ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇక ఎగువ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఎలా వర్షపాతాలు నమోదవుతా ఉన్నాయి, ఎంత ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి ఎగువ ప్రాంతాల నదుల్లో మనం పరిశీలించినట్లయితే వెన్నా నదిపై హమద్బాజ్, కిడ్గా వంతెన, కరంజే, మాల్వే వంతెన నీటి ప్రవాహం వచ్చే అవకాశం పెరగడంతో ఇప్పటికే అక్కడ మొత్తం క్లియర్ చేశారు అధికారులు. కొల్హాపూర్లోని ఘటప్రభ, జంబ్రే, సర్పనాల, కోడే ఈ 4 డ్యామ్స్ ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. వచ్చిన ఫ్లడ్ మొత్తం కిందికి వదిలేయడం తప్ప వేరే అవకాశం లేదు. ఇక రాధానగర్ డ్యాంలో 86% ఫ్లడ్ చేరింది. పవర్ హౌస్ నుంచి 300 క్యూసెక్కుల వరదను విడుదల చేశారు. దశల వారీగా పెంచుకుంటూ పోతా ఉన్నారు. భోగవతి, పంచగంగా నదులు సమీపంలో ఉన్న గ్రామస్తులను కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక పంచగంగా నది నీటి మట్టం ఇప్పటికే 28.5 అడుగులకు చేరింది. బ్యారేజీలు ఆ నది మీద ఉన్నటువంటి చిన్న చిన్న బ్యారేజీలన్నీ ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కాజ్వేల్ మీద నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం నడుస్తూ ఉండడంతో కర్ణాటక ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేసింది. ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షపాతం, నీటి విడుదలకు సంబంధించి ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ అధికారులు అలర్ట్ అయ్యారు. 1,400 క్యూసెక్కుల నుంచి ప్రారంభించి వరద రిలీజ్ని పెంచుకుంటూ 42,500 క్యూసెక్కులకి పెంచారు. మనం ఈ వీడియో పెట్టే సమయానికి 50,000 క్యూసెక్కులు, 60,000 క్యూసెక్కులు పెంచినా కూడా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఇక ఆల్మట్టి డ్యాంలో ఒక చుక్క నీటిని కూడా నిల్వ చేసే సదుపాయం లేదు. వచ్చిన వరద మొత్తం ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్కి రిలీజ్ చేయటం. ఎగువ ప్రాంతాల నుంచి ఆల్మట్టికి ఇప్పటికే 63,811 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. గేట్లు ఎత్తడం ద్వారా ఒక 42,500 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 12,500 క్యూసెక్కులు, మొత్తం 55,000 క్యూసెక్కుల ఫ్లడ్ నారాయణపూర్కి చేరుతా ఉంది. ఇక తాజాగా మనం జలాశయాన్ని పరిశీలించినట్లయితే ఆల్మట్టి డ్యామ్కు వచ్చే ఫ్లడ్ పెరుగుతుంది. ఇప్పట్లో ఆగే అవకాశం లేదు. ఎగువ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి.
దీంతో ఆల్మట్టి డ్యామ్కి ఇన్ఫ్లోస్ 63,000 క్యూసెక్కుల పైగా ఉంది. అవుట్ఫ్లోస్ కూడా 54,000 55,000 క్యూసెక్కుల పైగా ఉంది. ఇక డ్యాములో నీటి నిల్వ సామర్థ్యాన్ని మనం పరిశీలించినట్లయితే తాజాగా ఆల్మట్టి డ్యాంలో 105 టీఎంసీల ఫ్లడ్ చేరింది. మొత్తం ప్రాజెక్టు సామర్థ్యంలో 85% సమానం. 123 టీఎంసీలు, 125 టీఎంసీలు, 127 టీఎంసీలు కెపాసిటీ పూర్తి స్థాయి ఉన్నా ఇప్పట్లో అక్కడ అది నిల్వ చేసే అవకాశం లేదు. కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. వివాదాలు పరిష్కరించండి, ఆల్మట్టి డ్యాంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోతా ఉన్నాను. మొత్తం 519.6 మీటర్లు హైట్ అయితే 1705 అడుగులు. ఇక ఈ హైట్లో 518 మీటర్లకు ఇప్పుడే వరద చేరింది. కేవలం ఒక 1.6 మీటర్ల గ్యాప్ మాత్రమే ఉంది. పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో ఇక ఆల్మట్టి డ్యాంలో నీటిని నిల్వ చేసే పరిస్థితులు లేక పూర్తిగా వచ్చిన వరద మొత్తాన్ని కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. గత ఏడాది ఇదే సమయానికి ఆల్మట్టి డ్యామ్ నుంచి 57 టీఎంసీల ఫ్లడ్ నారాయణపూర్కి రిలీజ్ చేశారు. ప్రస్తుతానికైతే ఆల్మట్టి డ్యామ్ నుంచి కేవలం ఒక 5 టీఎంసీల వరదను మాత్రమే నారాయణపూర్కి రిలీజ్ అయింది. గత ఏడాది కన్నా కూడా 50 టీఎంసీలు తక్కువ. అయితే ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయి కాబట్టి ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది. కనీసం వారం 10 రోజులు ఈ ఫ్లడ్ కొనసాగినా కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి కనీసం ఒక 30 నుంచి 40 టీఎంసీల ఫ్లడ్ చేరే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. రైతు సోదరులు విత్తనం వేసుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతూ ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు కూడా ఒక 6,000 క్యూసెక్లు వచ్చి చేరుతూ ఉంది. జూరాలో ఒక 10 టీఎంసీల కెపాసిటీ కాబట్టి ఇప్పటికే 7 టీఎంసీలు ఉంది. రాబోయే 24 అవర్స్లో నారాయణపూర్ నుంచి వరదను కూడా ఇంకా పెంచే అవకాశం ఉంది. నారాయణపూర్ నుంచి కూడా 50,000 క్యూసెక్ల పైగా ఈరోజు సాయంత్రానికి రిలీజ్ చేస్తారు. అక్కడి నుంచి జూరాల చేరుతుంది. జూరాల పవర్ హౌస్ ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతానికైతే డెడ్ స్టోరేజ్ మనం ప్రతిరోజు చెప్తుంది 42 టీఎంసీలు మాత్రమే శ్రీశైలంలో ఉంది. అందులో 40 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. ఆ 2-3 టీఎంసీలు తాగునీటి కోసం నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే 2-3 గంటల్లో బిగ్ అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆల్మట్టి డ్యామ్ నుంచి ఎంత వరద పెరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.